సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకి సంప్రదించండి. హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ క్వాంటిటీ మనకి ఏది ముఖ్యం, మనం ఏం చూసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఆడవాళ్ళకి వయసు పెరిగే కొద్దీ ఎగ్ నంబర్ తగ్గుతుందండి. ఇది న్యాచురల్ ప్రాసెసే. సో పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి నెలలా వాళ్ళకి పీరియడ్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క సైకిల్లో కొన్ని వేల ఎగ్స్ కన్జ్యూమ్ అయిపోతాయి. ఆ వేల ఎగ్స్లో ఒకటో రెండో మాత్రమే మనకి ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది, మిగతా అవన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా మనము వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ నంబర్ అనేది తగ్గుతూ వస్తుంది. సో నెలసరి వచ్చిన రెండో రోజు స్కాన్ చేసినప్పుడు ఒక్కొక్క అండాశయంలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అనేది మనం చూస్తాము. దాన్ని యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటాము. ఒక్కొక్క అండాశయంలో 5 కన్నా తక్కువ ఫాలికల్స్ ఉంటే మనము ఎగ్ నంబర్ తగ్గినట్టు అనుకుంటాం. సిమిలర్గా ఒక బ్లడ్ టెస్ట్ సీరం AMH లెవెల్స్ చేస్తే AMH లెవెల్స్ 1.2 కన్నా తక్కువ ఉంటే మనకి ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నట్టుగా అర్థం. సో ఎగ్ కౌంట్ ఇంపార్టెంటా, క్వాలిటీ ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంట్ అండి. ఫర్ దట్ మ్యాటర్ ఎగ్ కౌంట్ యాక్చువల్లీ తగ్గే కొద్దీ యూజువల్లీ ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. అదే మనకి ఎగ్ కౌంట్ బాగున్నప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా బాగుండే ఛాన్సెస్ ఎక్కువ. మనకి ఎగ్ క్వాంటిటీ అనేది ఏజ్ డిపెండెంట్. సో ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఎగ్ కౌంట్ తగ్గుతుంది. సిమిలర్లీ ఎగ్ క్వాలిటీ కూడా ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది. సో తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళల్లో ఎగ్ కౌంట్ కొంచెం తక్కువ ఉన్న క్వాలిటీ బాగుండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే ఎక్కువ ఏజ్లో మనకి కౌంట్ తక్కువ ఉంటే యూజువలీ క్వాలిటీ కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాళ్ళ ఓన్ గ్యామెట్స్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. సో ఏజ్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా తక్కువ ఏజ్ వీలైనంత ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీకు తక్కువ ఎగ్స్ ఉన్నా మంచి క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి. అదే మీరు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసి ఎక్కువ ఏజ్ వచ్చాక తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ ఉన్నప్పుడు క్వాలిటీ కూడా బాగోదు కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్లీ తగ్గుతుంది. సో ఎవరైతే మీరు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్లాన్ చేసుకోవట్లేదు, ఫ్యూచర్లో 35 దాటాకో 40 ఇయర్స్ వచ్చాకో అప్పుడే ప్లాన్ చేసుకోవాలి, కెరియర్ వల్ల కానీ లేకపోతే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే సోషల్ రీజన్స్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు పోస్ట్పోన్ చేయాలి అనుకుంటే తక్కువ ఏజ్లో అంటే మీకు లేట్ 20s 30 లోపలే మీరు మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుంటే మీకు ఎన్ని ఎగ్స్ వచ్చినా కూడా మంచి క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఫ్యూచర్లో అదే ఎగ్స్ వాడి బాగుంటుంది అనమాట. సో ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ రెండు ఇంపార్టెంటే. అండ్ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే క్వాలిటీకి కొంచెం ఎక్కువ అప్పర్ హ్యాండ్ ఉంటుందండి. బికాస్ తక్కువ ఎగ్స్ ఉన్న క్వాలిటీ ఎగ్స్ ఉంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. అండ్ ఏజ్ ఒకటే మనకి ఎక్కువ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. సో ఎర్లీ ఏజ్లోనే మ్యారేజ్ చేసుకోవడం మంచిది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మంచిది. బట్ అలా అని మీ కెరియర్ని కానీ మీకు వాట్ ఎవర్ రీజన్స్ వల్ల మీరు ఖచ్చితంగా చేయాలి అని కాదు. మీకు ఇంకో ఆప్షన్ ఉంది, ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఉంది. సో ఆ ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా మీ రీప్రొడక్టివ్ ఫ్రీడమ్ అనేది మీకు ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు సేఫ్గా. థ్యాంక్ యూ.